భద్రాచలం నియోజకవర్గం భద్రాచలం దమ్ముగూడ మరియు చర్లమండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన గౌరవ టీజీఎఫ్డీసీ చైర్మన్ శ్రీ పొందెం వీరయ్య కార్యకర్తల ప్రాధాన్యతపై మీడియా సమావేశం నిర్వహించారు. భద్రాచలం నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను విజయం సాధింపజేసిన ప్రజలకు గౌరవ తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పొందెం వీరయ్య హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలకు నాయకులు ఎల్లప్పుడూ అత్యధిక ప్రాముఖ్యతనివ్వాలని, కార్యకర్తలే పార్టీ బలం, పార్టీ ఆధారం, పార్టీ భవిష్యత్తును ఆయన స్పష్టం చేశారు. స్థానికులకు సముచిత గౌరవం, స్థానాలు ఇవ్వడం పార్టీలో శిస్తు ఐక్యత కోసం అత్యవసరమని తెలిపారు. రంగారెడ్డి సహకరించారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించారు. పాత్రికేయ మిత్రులు మీరందరూ కూడా సహకరించారు. మీరందరికీ కూడా ప్రత్యేకంగా ఈ ఎలక్షన్ల సందర్భంగా మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 18వ వార్డు సభ్యురాలు జగన్ కుమారి గారు, 18వ వార్డు, అదేవిధంగా 17 సున్నం భూలక్ష్మి గారు 17వ సభ్యురాలు, 15వ సభ్యురాలు సున్నం ఈశ్వరి గారు ఓడిపోవడం జరిగింది. 20వ వార్డు బాగా పనిచేసిన పిల్లలు కానీ అసలు దాన్ని మేము దాదాపుగా మ్యాక్సిమం అన్ని వార్డు మెంబర్లను గెలవడం జరిగింది. మీ అందరి సూచనలు సలహాల మేరకు ఇక ముందు కూడా జరిగిపోయే ఎలక్షన్లలో కూడా మీ పూర్తి సహకారం ఉండాలని ఈ వేదిక ద్వారా మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందకపోవడమే కాకుండా వాళ్ళు అనుభవించలేకపోవడం కూడా ఒక కారణం అనే విషయాన్ని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా మనం ఒకటే, ఏదైనా ఎవరైనా ఎప్పుడైనా మనిషి అనేటప్పుడు అన్ని విషయాలను కూడా కూలంకుషంగా ఆలోచించుకొని అందరినీ కలుపుకొని పోయిన నాడే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందుతుందా తప్ప ఎవరికి వారే అన్నట్టు యమునా తీరే అనే విధంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కూడా మళ్ళీ ప్రజలు మనుగడ ఉండదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ చాలా ఇబ్బందికరంగానే ముందుకు పోవడం జరిగిందనే విషయం సందర్భంగా మీకు చెప్పగా చెప్పాలి. పెద్దగా వైస్ ప్రెసిడెంట్తో మనకు వచ్చేది లేదు, వైస్ ప్రెసిడెంట్తో ఆయన పెద్ద పోయేది లేదు. వార్డు మెంబర్ అయినా కదా, వైస్ ప్రెసిడెంట్ అయినా అదే, ఆయన సర్పంచ్ అయ్యేది కాదు కదా. దానికి మేము పెద్దగా బాధపడాల్సినటువంటి అవసరం లేదని ఈ వేదిక ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి నుండి బలోపేతం చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ నేను సవినయంగా మనం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ టికెట్ నాకే వస్తుంది, పొద్దుమేరకు రాదంటున్నారు. ఇప్పుడు తెల్ల వెంకట్రావు గారి గురించి నీకు నేను చెప్పాల్సిన పని లేదు. ఈ 2 సంవత్సరాలలో ఈ భద్రాచలం పరిస్థితి ఏదో మీకు తెలుసు, ఎట్లున్నదో మీకు తెలుసు. ఎవరికి టికెట్ ఇచ్చి ఆయనకి ఇచ్చినా చేస్తాను నేను, నాకు ఇచ్చినా ఆయన చేయాలి. కాంగ్రెస్ పార్టీలో మనం అందరం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. అధిష్టాన నిర్ణయానికి శిరోధార్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది తప్ప నేను వేరే పార్టీలకు ఓటం కానీ వేరే పార్టీలో ఉండడం కానీ అయితే జరగదు. అదైతే జగన్ వెళ్ళిన సత్యం. అది రమణన్న గారికి కూడా తెలుసు. ఇంకనే ఈ కార్యకర్తలకు కూడా తెలుసని విచ్ఛేదం చేసేదంటూ నేను ప్రథమంగా పనిచేశాను. అందరూ కలిగించినటువంటి పార్టీ నాకు కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి పార్టీలో నేను ముందుకు పోతున్న ఈ తరుణంలో ఎవరికి అవసరం లేనటువంటి వ్యక్తులను, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి నా మీద రుద్ది కాంగ్రెస్ పార్టీని మరి బలోపేతం చేసేదానికంటే ముందు కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేటందుకు ముందుకుంటున్నటువంటి వ్యక్తులకు సరైన టైంలో సరైన జవాబు చెప్పేటందుకు కూడా సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటున్నాను. అంతేకాదు, ముఖ్యంగా మీరు బాగా ఆలోచించాలి. ఈ నియోజకవర్గంలో
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నో రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ నిజమైనటువంటి కాంగ్రెస్ వాదులకు, నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేలు జరిగే విధంగా కార్యక్రమాలు ఉంటలేవు అనేది మీ పాత్రికేయులకు అందరికీ తెలుసు. పంచాయతీ ఎన్నికల్లో అంటే గ్రూపులుగా మాకు సంపూర్ణంగా సహకరించారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించారు. పాత్రికేయ మిత్రులు మీరందరూ కూడా సహకరించారు. మీరందరికీ కూడా ప్రత్యేకంగా ఈ ఎలక్షన్ల సందర్భంగా మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. 18వ వార్డు సభ్యురాలు జగన్ కుమారి గారు, 18వ అదేవిధంగా 17 సున్నం భూలక్ష్మి గారు 17వ సభ్యురాలు, 15వ సభ్యురాలు సున్నం ఈశ్వరి గారు మేము ఓడిపోవడం జరిగింది. 20వ వార్డు బాగా పనిచేసే పిల్లలు కానీ అసలు దాన్ని మేము దాదాపుగా మ్యాక్సిమం అన్నీ మీ పూర్తి సహకారం ఉండాలని జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందకపోవడమే కాకుండా వాళ్ళు అనుభవించలేకపోవడం కూడా అభివృద్ధి చెందుతుందంటే చాలా ఇబ్బందికరంగానే ముందుకు పోవడం. కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకే వస్తుంది, పొలిమేరకు రాదంటున్నారు. ఇప్పుడు తెల్ల వెంకట్రావు గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. 20 సంవత్సరాలలో ఈ భద్రాచలం పరిస్థితి ఏంటో మీకు తెలుసు, ఎట్లున్నదో మీకు తెలుసు. ఎవరికి టికెట్ ఇచ్చి ఆయనకి ఇచ్చినా చేస్తాను నేను, నాకు ఇచ్చిన ఆయన చేయాలి. కాంగ్రెస్ పార్టీలో మనం అందరం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. అధిష్టాన నిర్ణయానికి శిరోధార్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది తప్ప నేను వేరే పార్టీలకు పోవడం కానీ వేరే పార్టీలో ఉండడం కానీ అయితే జరగదు. అదైతే జగన్ వెళ్ళిన సత్యం. అది రమణన్న గారికి కూడా తెలుసు. ఇంకనే ఈ కార్యకర్తలకు అందరికీ కూడా తెలుసని విషయాన్ని ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నా. అంతేకాదు ఒకటే పోవడం జరిగింది.